ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, ప్రశ్నించకుండా ఈరోజు ఈ సాయి మాటను పూర్తిగా విను. తక్షణమే నువ్వు వినబోయేటటువంటి శుభవార్త గురించి తెలుసుకో అని అంటున్నారు. మరి ఈ సందేశానికి ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ను కనుక ఎవరైనా కొత్తగా ఫాలో అవుతున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. ఈరోజు నన్ను ప్రశ్నించకుండా కేవలం నా మాటను పూర్తిగా ఆలకించు. తక్షణమే నేను చెప్పే మాటల్లో ఉన్నటువంటి నువ్వు వినబోయేటటువంటి శుభవార్త గురించి తప్పక తెలుసుకుంటావు. నీ బాధ్యతలు, విచారాలు నాపై వేసి నిశ్చితంగా ఉండు అని ప్రతిరోజు చెబుతూ ఉన్నాను. నీ వలన ఏ పని ఏ సమయంలో జరగవలసి ఉందో ఆ పని ఆ సమయంలో నీ చేత తప్పకుండా జరిపించే తీరుతాను. నువ్వు చేయవలసిందల్లా కేవలం ఎలాంటి ఫలితము ఆశించకుండా సత్కర్మలు చేసుకుంటూ పోవడమే. అంటే నీ పనులు నువ్వు చేసుకుంటూ వెళ్ళు. తప్పకుండా నీకంటూ ఒక మంచి రోజు వస్తుందని ప్రతిరోజు చెప్పే మాటే ఈరోజు కూడా చెబుతున్నాను. అలాగే భయపడవద్దు, నీ వెనుకే ఉన్నాను అని కూడా నీకు ధైర్యం చెబుతున్నాను. అనుక్షణం నిన్ను కాపాడుకుంటూ ఉంటున్నాను. ఇది నీ సాయి మాటగా గుర్తుంచుకో అని ప్రతిరోజు చెబుతున్నాను. అయినప్పటికీ నువ్వు మాత్రం అదే పనిగా నీకున్న సమస్యలతోనూ, లేదంటే నీకు ఎదురవుతున్నటువంటి కొన్ని క్లిష్ట పరిస్థితుల వలన నీ మనసంతా భారంగా ఉందని నేను అర్థం చేసుకోగలను. ఒక్క మాట చెప్పనా, నీకు విలువలేని చోట అసలు ఎవ్వరితోనూ మాట్లాడవద్దు. కాలం అన్నిటికీ సమాధానం చెబుతుందని రోజు చెబుతున్నాను. అయినప్పటికీ నువ్వు ఎవరో నిన్ను బాధ పెడుతున్నారనో, లేదంటే వారి వలన నువ్వు అవమానాలకు కానీ, లేదంటే ఇలా బాధలకు కానీ గురయ్యేవనో అవే తలుచుకుంటూ ప్రతిరోజు ఇలా కాలం వెళ్ళపుచ్చుతూ ఉండడం సరికాదు. ఈరోజు నీది కాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజైతే నీ మౌనం వారికి సమాధానంగా మారబోతుంది. కాబట్టి కాస్త ఓపికగా ఉండు. ఎవరైతే నిన్ను బాధకు గురి చేసేలా మాట్లాడారో, ఎవరైతే నిన్ను అవమానించారో వారందరికీ కూడా కాలం తప్పకుండా సమాధానం ఇస్తుందని చెబుతున్నాను కదా. మనస్ఫూర్తిగా నన్ను నమ్మిన వారిని, అలాగే ప్రతినిత్యము కూడా సత్య మార్గంలో వెళుతూ ఉండేవారిని ఎవరైనా అనవసరంగా బాధ పెడుతున్నా, అనరానటువంటి మాటలతో వారిని హింసించినా నేను చూస్తూ ఊరుకోను. ఈరోజు నీ జీవితంలో సంతోషం లేదు అని బాధపడనవసరం లేదు. అలాగే నీ చుట్టూ ఎవ్వరూ లేరని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే నీకు కొండంత అండగా నేను నిలబడి ఉన్నాను. నువ్వు కాకపోతే గమనించుకోవడం లేదు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నట్లే నీ జీవితంలో కూడా సంతోషం తప్పక రాబోతుంది. గత కొంతకాలంగా నేనేం చేసినా కూడా నాకు కలిసి రావడం లేదు. ఇంట్లో అసలు కనీసం మనశ్శాంతి లేదు. ఇంట్లో కలహాలు అనుకుంటూ బాధపడుతూ ఉన్నావు. నేను చెప్పేది కూడా అదే. ఏం చేసినా కూడా నీకు కలిసి రావట్లేదని, అలాగే కాలం నీకు అనుకూలంగా ఉండడం లేదని నువ్వు అదే పనిగా ఎక్కువగా ఆలోచించవద్దు అని చెబుతున్నాను. ఆలోచించడం వలన నువ్వు అదే ధోరణిలో ఉండిపోతావు తప్ప బయట ప్రపంచంలో జరిగేటటువంటి వేటికి కూడా నీ మనసు సహకరించదు. దానివలన నువ్వు సంతోషంగా ఉండకపోవడం కూడా అదొక కారణం అవుతుంది. కాబట్టి ఎక్కువగా దేని గురించి ఆలోచించవద్దు అని చెబుతున్నాను. ఇక నీకు ఒక తీపి వార్త చెబుతున్నాను. నువ్వు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తుంది నీ జీవిత లక్ష్యం, నీ కళ, నీ జీవితాన్ని పూర్తిగా మార్చేది ఒక మంచి రోజు జరగబోతుంది. అది కూడా నాకు ఎంతో ప్రీతికరమైనటువంటి గురువారం రోజు జరగబోతుంది. నీ కళ తప్పక నెరవేరుతుంది. ఇంత ధైర్యంతో కూడినటువంటి వచనాలను, అలాగే నీకు ఎంతో మంచి జరుగుతుందని ఇంతగా చెప్పేటటువంటి నీ సాయి మాటను పెడచెవిన పెట్టవద్దు. నేను నీకు ప్రమాణం చేస్తున్నాను. నీ జీవితం చాలా మార్పు వస్తుంది. నువ్వు సంతోషంగా, ఆనందంగా గడుపుతావు. ఒక్కొక్కసారి జీవితంలో కొన్ని సమస్యల వలన అలసిపోతూ ఉండడం సహజమే. మౌనంగా ఉండడం, వాటిని భరిస్తూ ఉండడం,
ఓపిక పట్టడం, అంచనాలను పెట్టుకోవడం, మన విషయాలన్నీ కూడా సాయికి తప్పక తెలుసు. ఎందుకంటే మనం దేని గురించి అయితే బాధపడుతున్నామో, ఏ సమస్యను మనం ఎదుర్కోలేక అలా నిలుచుని ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నామో అవన్నీ కూడా ఆయన అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకొని అందుకు తగినటువంటి పరిష్కారాన్ని వెంటనే కాకపోయినా దానికంటూ ఒక సమయం వచ్చినప్పుడు తప్పకుండా మనకు ఆ పరిష్కారాన్ని ఏదో ఒక రూపంలో అయితే చూపిస్తాడు. అలాగే నా భక్తులు ఎవ్వరూ కూడా వారికి వారు నా దగ్గరకు రారు. నేనే అనేక విధాలుగా వారిని రప్పించుకుంటూ ఉంటాను. భక్తుల రక్షణ కోసం నేనే స్వయంగా వారికి అవసరమైనప్పుడు సహాయంగా నిలబడతాను. నా వద్దకు మొదట వచ్చే వారందరూ కూడా వారి వారి లౌకిక విషయాలపై ఆసక్తితోనో కోరికలతోనో వస్తూ ఉంటారు. కోరికలు తీరి ఒక స్థాయికి వచ్చాక నన్ను అనుసరించి నా సన్మార్గానికి వస్తారు. ఆద్యాంతాలు లేనటువంటి ఈ సాయి పాదాలు పరమ పవిత్రమైనవి. నాపై అచంచలమైనటువంటి విశ్వాసాన్ని ఉంచండి. మీ కోరికలు తప్పకుండా నెరవేరుస్తాను అంటున్నారు బాబాగారు. నిజంగా బాబాగారు భక్తసలుబుడు. భక్తులకు ఎలాంటి కఠోరమైనటువంటి నియమాలు పెట్టకుండా కేవలం ఆయన దర్శనం చేసుకున్నంత మాత్రానే, లేదంటే ఆయన నామస్మరణ చేసినంత మాత్రానే వెంటనే ప్రసన్నులవుతారు. అజ్ఞానంతో వచ్చే వారి హృదయాలు కూడా ఆయన జ్ఞానాన్ని నింపించి మరీ పంపిస్తారు. అంతటి అమృతమూర్తి సాయినాథుడు. ప్రస్తుతం నువ్వు బాధతో ఉన్నావు. నీ మనసంతా బాధతో నిండిపోయి ఉంది. కాకపోతే నీ బాధలను పంచుకునేవారు ఎవ్వరూ లేక ఇలా ప్రతిరోజు కూడా దుఃఖిస్తున్నావు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక కనీసం నీ మనసులో ఉన్నటువంటి మాట గురించి చెప్పుకోలేక తల్లడిల్లిపోతూ ఉన్నావు. ఒక్కటి గుర్తుంచుకో, ఈరోజు నీ బాధలను పంచుకునేవారు ఎవ్వరూ లేకపోవచ్చు. రేపటి రోజున నీ సంతోషాలను పంచుకునేవారు వస్తారు. గుర్తుంచుకో, అలాంటి వారికంటే కూడా ప్రస్తుతం నీ ఉన్నటువంటి పరిస్థితిని, అలాగే నీ బాధలను పంచుకునే వారికే నువ్వు ఎప్పుడైనా సరే ఎక్కువగా విలువ ఇవ్వాలి. రేపన్న రోజు నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు కొందరు స్వార్థం కోసం తప్పకుండా నీ హక్కున చేరుతారు. అలాంటి వారిని కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకొని వారికి దూరంగా ఉండనవసరం లేదు. వారికి కూడా నీ మాటతనంతో లేదంటే మంచితనంతోనే వారితో సఖ్యంగా ఉండు. కాకపోతే వారి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండు. మీ కన్నీళ్లను ఎవ్వరూ గమనించరు. మీ బాధను ఎవ్వరూ కూడా గమనించరు. మీ నొప్పిని కూడా ఎవరూ తీసుకోరు. కానీ మీ తప్పును మాత్రం అందరూ గమనిస్తూ ఉంటారు. అదే ఈ సమాజం. కాబట్టి అలాంటి సమాజం గురించి ఎవరూ లేరని మాత్రం నువ్వు చింతించనవసరం లేదు. ఎప్పుడూ కూడా నేను నీకు కనిపించకపోయినా నీకు తోడుగా అండగా నేను నిలబడి ఉంటున్నాను. ఇది మాత్రం నిత్య సత్యం. నిన్నొకరు గొప్పగా అర్థం చేసుకోకపోయినా, గొప్పగా ప్రేమించలేకపోయినా వారి స్వార్థం వారు చూసుకుంటూ వారి ప్రేమను, అంటే స్వార్థపు ప్రేమను నీ మీద చూపించడం కంటే కూడా ఎవ్వరూ లేకుండా ఇలా ఒంటరిగా నీకు నువ్వుగా బాధపడుతూ సంతోషం వచ్చినప్పుడు నీకు నువ్వుగా సంతోషంగా ఉండడం చాలా మంచిది. నిజానికి నీ మనస్తత్వం చాలా మంచిది. కాకపోతే ఈ లోకం ఎప్పుడైనా సరే మంచివాడిని ఎప్పుడూ కూడా మంచివాడు అని అనరు. మంచివాడిగా నటించే వారిని మాత్రమే వీరు చాలా మంచివారు అని అంటుంది. కాబట్టి అలాంటి సమాజం గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించిన అవసరం లేదు. ఇప్పుడు నీ స్థాయి కాస్త తక్కువే కావచ్చు. నీ స్థాయిని చూసేవారిని ఎప్పటికీ కూడా ఇంటికి ఆహ్వానించవద్దు. అలాగే నీకు మర్యాద ఇవ్వని వారి ఇంటికి అస్సలు వెళ్ళవద్దు. వ్యక్తిత్వం లేని వారితో ఏమీ కూడా చెప్పనవసరం లేదు. విలువ ఇవ్వని వారితో ఏమీ మాట్లాడనవసరం లేదు. కాబట్టి వారి గురించి నువ్వు ఇక మర్చిపో. నీ జీవితంలో రాబోయేటటువంటి అద్భుతమైన క్షణాల కోసం నువ్వు తప్పక వేచి ఉండవలసిందే. అంతవరకు శ్రద్ధా సబూరితో నాపై నమ్మకం ఉంచి రాబోయే మంచి జీవితాన్ని ఆశగా ఎదురు చూస్తూ ఉంటావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు. సంతోషంగా ఉండండి. సో విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.